హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చెంచల కూర వండుతున్నానండి. ఈ కూర అండి ఆకుకూర, మన అమ్మమ్మలు తాతమ్మలు తిన్న కూర అండి. ఇది మొదటిసారిగా వండుతున్నాను. చాలా బాగుంటుందండి. నేను చెంచల కూర తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తానండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచి కూర అండి, చెంచల కూర. 3 సార్లు బోర్ వాటర్తో మంచిగా కడగాలండి. మంచిగా కడిగేసుకొని మంచి వాటర్తో కూడా కడుక్కోవాలండి. ఇందులో గడ్డి కూడా ఉంటుందండి. మంచిగా ఏరుకొని చక్కగా ఈ చెంచల కూర వండుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. కడిగేసుకున్నాను. ఇప్పుడు కూర వండుతానండి, చెంచల ఆకుకూర. గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 పావులు ఆయిల్ పోస్తున్నాను. నూనె వేడెక్కాలండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. కొంచెం దంచి వేసుకోవాలండి ఉల్లిపాయ. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తర్వాత వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఒక నిమిషం మగ్గాలండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి. తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం మగ్గాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మగ్గనియాలి. 1 నిమిషం మూత తీసి కలుపుకోవాలండి. ఇలా టమాటా ముక్కలు మగ్గాలండి. ఇప్పుడు చెంచల ఆకుకూర వేస్తున్నానండి. మొత్తం కూర ఇలా వేసుకోవాలండి. మొత్తం కూర ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత తీసి కలుపుకోవాలండి.
ఇందులో వాటర్ వస్తాయి కదండి, వాటర్ అంతా మంచిగా మగ్గిపోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత తీసి కలుపుకోవాలండి. మగ్గుతుంది. గ్యాస్ మీడియంలో పెట్టుకోండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇక కలుపుకోవాలి. మూత తీసి కలుపుకోవాలండి. చూడండి మంచిగా ఉడికిపోయింది. కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా పెద్దవాళ్ళు తిన్నారు ఇవి. ఇప్పుడు ఈ కూర ఈ నెలల్లోనే దొరుకుతుందండి. సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి, సరిపోతే పర్వాలేదు. 1 స్పూన్ వేసాను నేను. సాల్ట్ తక్కువ ఉందండి, 1/2 స్పూన్ వేసుకొని కలుపుకున్నాను. మీరు కూడా తక్కువైతే వేసేసుకోండి. ఈ విధంగా వండుకోవాలండి. ఒక నిమిషము మూత పెట్టుకోవాలి, కొంచెం మగ్గాలండి. చెంచల ఆకుకూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేస్తాను. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చెంచల ఆకుకూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. ఇలా వండుకొని తినండి.